అమ్మ వచ్చేస్తుంది, వచ్చేస్తున్నా. అంత సీక్రెటే చూడు. మేము బ్రెడ్ చేసుకుని వచ్చేలోపు చూడు ఏం చేస్తుండ. ఏది చప్పుడు చంకీస్ ఉన్నాయి కదా, చంకీ ఎందుకు అంత చెత్త? లే బాగుంటాయి చంకీస్. నువ్వు తినవా? యా బఠానీలు ఉన్నాయి, అయినా కూడా చంకీస్ కూడా బాగుంటాయి, నాకు ఇష్టం. నువ్వు తినవా? తింటావుగా చంకీస్. నువ్వు తినవా? నాకు ఇచ్చేసి. వద్దా? సరే వద్దులే, చెత్త ఎక్కువైపోతుంది. చంకీస్ చెత్త బాగుంటాయి చంకీస్ వేస్తే. సరేలే నీ ఇష్టం, నీ స్టైల్లో ఉంది. చెప్పలేవు మరి, ఇందాక వీడియో చెప్తా. కింద పోతున్నాయి మొత్తం బఠానీలన్నీ. ఇది పుదీనా పరిస్థితి. ఎప్పుడెప్పుడో తెచ్చి పెట్టుకుంటే ఇట్లా అయిపోద్ది, చచ్చిపోద్ది. ఫ్రెష్గా తెచ్చుకోవాలి. ఏంటి స్పెషల్ ఈరోజు? వెజిటేబుల్ పులావ్ అండ్ నేను అల్లం వెల్లుల్లి వెయ్యను నేను. నువ్వు వేస్తావా అంతగానో? మా బాబోయ్, ఓర్ నాయన, ఓర్ బాబోయ్. మిల్క్ నిన్ను వండిన కూర అయితే అవి రాత్రి ఏం తినలేడు ఫుడ్, ఎందుకో తెలీదు. నేను అన్నం పెట్టుకోగానే బాగా ఏడుస్తున్నాడు, ఇంకో కొద్దిగా తినేసి వెళ్ళిపోయా. మళ్ళీ నైట్ ఏం చెప్పానంటే తాలింపు అన్నం చేయమన్నా, చేసిచ్చాడు, తిన్నాను. అండ్ రాత్రి నువ్వు నాకు మంది ఇవ్వలేదా పిల్లోడికి వేయడానికి? ఇవ్వమన్నాను కదా, ఇవ్వలేదా? నైట్ అయితే అవి టెడ్డీకి గోల్ కట్ చేశాడు, లైట్ వేసాడు. బుడ్డోడు అప్పుడు ఇంకా లెగిసిపోయాడు. రాత్రి 12:30 1 గంట అయింది. అప్పుడు వాడు పడుకోలే, మేము పడుకోలే. అమ్మో పాలు ఇవ్వకుండా అమ్మ వీడియోలు తీసుకుంటూ అటు ఇటు తిరుగుతుందా? ఐ లవ్ యూ. సారీ అమ్మ, సారీ. పాలీనా పాలీనా పాలీనా, ఐ లవ్ యూ. ఏదైనా టర్న్ తిరిగావు కదా, తిరుగు తిరుగు, కాళ్ళు పైకి అనేసి టర్న్ తిరిగేవి, అది తిరుగు. అక్క ఏం చెప్తుందో తెలుసా? స్కూల్కి వెళ్ళేటప్పుడు టెడ్డీగాడు నాకు ఏం చెప్పాడంటే, అమ్మ తమ్ముడు గనక సైడ్ తిరుగుతాడు కదా, తమ్ముడు సైడ్ తిరిగినప్పుడు నువ్వు నాకు నా ఫోన్లో ఫోటో తీయు అని చెప్పింది టెడ్డీ నాకు. అది ఫోటో ఎందుకు, నా ఫోన్లో వీడియో తీస్తా. సైడ్కి తిరిగిరానా? పొద్దున ఈ బిడ్డ బాగా మెత్తగా ఉంటుంది, మేబీ హీ కాంట్. బాబు పొద్దున కాళ్ళు పైకి ఎత్తి, ఇగో నువ్వు ఇలా చేసావు కదా, కాళ్ళు ఇలాగా పైకి ఎత్తి ఇలా సైడ్ తిరిగావు కదా, అది చేయనానా? చెయ్యి. కాళ్ళు ఇలా పైకి ఎత్తి ఇలా సైడ్ తిరిగావు కదా, అది చెయ్యి. చెయ్యి నాన్న, చెయ్యి నాన్న. కాళ్ళు పైకెత్తి సైడ్ తిరిగావే, అది చెయ్యమ్మా. చెయ్యిరా. నీకు నచ్చినప్పుడు చేస్తావా? ప్యాంట్లో చేయడానికి అవ్వట్లేదా? చెప్పమ్మా, చెప్పు నాన్నలు, చెప్పు బాబులు. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చికెన్. మమ్మీ తింటుంది కదా, అప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చికెన్ పాలు నువ్వు తాగుతావా మమ్మీ దగ్గర నుంచి? దేవుడు అర్థం చేసుకున్నాడు అనుకుంటా, లేదా బుడ్డోడు అర్థం చేసుకున్నాడో తెలీదు. జస్ట్ పొద్దున మాత్రం ఇటువైపు తాగాడు, ఒళ్ళో పెట్టుకుని తాగిపిస్తే తాగాడు కొద్దిగా, మళ్ళీ ఇక్కడ పడుకుంటే కొద్దిగా పడుకున్నాడు. అట్లనే తాగితే గుడ్ బాయ్. నువ్వు 2 సైడ్స్ తాగావు అనుకో, నాకు కంఫర్ట్ ఉంటుంది. నువ్వు ఒక్క సైడే పీకి పెట్టావు అనుకో, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నీకేం అర్థమవుతుందిరా నవ్వుతున్నావు బుడ్డిగా? చుక్కు బుడ్డిగాడి కాళ్ళు వేయమ్మా. నెవర్ టర్న్ బ్లూ, ఎప్పటికీ బ్లూగా అవ్వద్దు మా బుడ్డి బాబు, మా బుడ్డి కన్నయ్య. కేర్ హాస్పిటల్లో ఏమో 6 monthsకి తీసుకురమ్మన్నారు. అంటే తినకి 6 months వచ్చినప్పుడు, మేము 3rd month ఎండింగ్లో ఎప్పుడు తీసుకెళ్ళాం కదా, సో ఇంకా 3 months తర్వాత తెమ్మన్నారు. అండ్ ఈలోపు మళ్ళీ ఏదైనా మనకి ఇబ్బంది అనిపిస్తే తెమ్మన్నారు, ఎక్కిళ్ళు వస్తున్నాయి నీకు. తర్వాత మళ్ళీ రెగ్యులర్ డాక్టర్ దగ్గరికేమో ఇప్పుడు స్టార్ట్ అయింది కదా
సెప్టెంబర్ 5 అవి ఏంటి అక్టోబరా ఏదో నెల ఇది. ఈ నెలలో 16, 18 తీసుకెళ్ళాలి వ్యాక్సిన్కి. బట్ బొబ్బ అయితే కట్టేసినాయి 2 సైడ్స్. ఏంటి ఇప్పుడు మనకి ఇంజక్షన్ చేసే ముందు కాటన్కి ఒకటి వేస్తారు కదా, అది వాటర్, అది ఒకటి అది వేసి దాంతో తుడిసి ఆ ఏరియా దాంతో క్లీన్ చేసి అప్పుడు గుచ్చుతారు. బట్ పిల్లల డాక్టరు బుడ్డోడికి అట్లా ఏం క్లీన్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇంజక్షన్ గుచ్చేసి ఇంత ఇంత రవ్వంతా ఇలా పెడుతున్నారు కాటన్. అసలు ఆ కాటన్ పెట్టలేదు కూడా అర్థమవుతుంది అట్లా. మరి వీళ్ళకి ఎందుకు క్లీన్ చేయరు, ఎందుకు పిల్లలకి క్లీన్ చేయరా, లేకపోతే పర్టికులర్గా వీళ్ళ డాక్టర్ నెగ్లెక్ట్గా క్లీన్ చేయట్లేదా? క్లీన్ చేయకపోతే ఎలా మరి ఆ ఏరియాలో ఉన్న ఇది పోదు కదా. అవి ఏమంటాడు, పిల్లలకి ఏం దుమ్ము ఉండదు కదా అందుకేనంట. పాలిచ్చేస్తా ఒక్కసారి డాడీ దగ్గరికి వెళ్ళి చూపించేసి మూత పెట్టకొస్తున్నా, పాలిచ్చేస్తా. ఏడుస్తున్నాడు బుడ్డోడు. నువ్వేమో వీడియోలు తీయి అంటావు, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? లంజవాడకన్నాడు తీయమని వీడియోలు, నువ్వు కదా అడ్డమైన వీడియోలు అన్నీ. మజాక్ ఆడితే కూడా ఎందుకు అంత సీరియస్ అయిపోతావు? ఎర్రిపుక్కలు అయితే మజాక్లో పెట్టట్లేదు, అడ్డమైన కామెంట్లు. నువ్వు పడు మజాక్లా. ఎందుకు బ్యాడ్గా కామెంట్స్ పెడతారు? ఓయ్ 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 అందరు చూస్తారనే కదా ఇంత శ్రమపడి నేను వీడియోలు తీసేది. బ్యాడ్గా కామెంట్స్ పెడితే నచ్చకపోతే చూడకూడదు. బ్యాడ్గా కామెంట్స్ పెడితే ఎంత హర్టింగ్గా ఉంటుంది. ఓకే బాయ్ బాయ్. నేను పాలు ఇవ్వాలి బుడ్డోడికి, ఓకేనా? అమ్మ వచ్చింది పాలు ఇవ్వడానికి, బిడ్డకి ఇచ్చింది.